ఈరోజు మరణము కన్నా బలమైంది ఏదీ లేదు. ఎందుకంటే మరణం చూసి అందరూ భయపడాల్సిందే. నరాలాడుతున్న నరుడు ఎవడైనా సరే మరణం అంటే భయపడవలసిందే. మరణం అంటే అందరికీ భయమే, సమాధి అంటే అందరికీ భయమే. మరి 2025 సంవత్సరాల క్రితమే నా దేవుడు అటువంటి బలిష్ఠుల చేతుల నుండి, బలాఢ్యుల చేతుల నుండి నన్ను నా దేవుడు తప్పించాడుగా. మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా అనే మొనగాడు ఎవడైనా ఉన్నాడా? ఎవ్వడు లేడు. నా యేసయ్య ఒక్కడే అనగలడు ఆ మాట. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఈరోజు అటువంటి మరణం చూసి మనం భయపడుతున్న వేళ ఆ మరణం నుండి ఆయన మనల్ని తప్పించాడు. ఆ విశ్వాసం కూడా లేదు నీకు. ఈరోజు ఎప్పుడో సమాధి కావలసిన మనం ఆ మరణం నుండి తప్పించి, ఆ మరణాన్ని ఓడించి, ఆ సమాధిని ఓడించాడు నా యేసయ్య. మర్చిపోయావా? బలాఢ్యుల చేతుల నుండి, బలం కలిగిన వారి చేతుల నుండి నా దేవుడు తప్పిస్తాడు. తప్పించగలడా? ఎవరిని తప్పించాడండి? అమ్మా ఇదిగో అమ్మా, ఐగుప్తుల్ని తప్పించలేదా? ఐగుప్తుల చేతుల నుండి ఇశ్రాయేలును తప్పించాడు కదమ్మా. ఫిలిష్తీయుల చేతుల నుండి ఇశ్రాయేలును తప్పించాడు కదమ్మా. ఏశావు చేతుల నుండి యాకోబును తప్పించాడు కదమ్మా. సౌలు చేతుల నుండి దావీదును తప్పించాడు కదమ్మా. ఈ చరిత్ర అంతా చెప్పాలి. దీనికన్నా ముందు నువ్వు గ్రహించవలసింది ఏంటో తెలుసా? వీటన్నిటికన్నా బలం కలిగింది మరణం, వీటన్నిటికన్నా బలం కలిగింది సమాధి. ఆ మరణాన్ని గెలిచాడు నా యేసయ్య, ఆ సమాధిని ఓడించాడు నా యేసయ్య. దేవునికి స్తోత్రం. ఎప్పుడు నిన్ను నన్ను తప్పించాడు. ఈరోజు నేను అంటాను, తప్పించబడ్డావు గనక, ఎప్పుడో తప్పించబడ్డావు మనం, ఆ రుణం కొంతైనా తీర్చుకోమంటున్నాను, అంతే, అంతమించి ఏం చెప్పట్లా.